ప్రస్తుతం భారతీయ సినీ ప్రపంచమంతా మహేష్ బాబు మరియు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం SSMB 29 గురించే ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఈ నెలలో సినిమాకు సంబంధించి పెద్ద అప్డేట్ ఇవ్వనున్నట్లు రాజమౌళి ప్రకటించడంతో అభిమానుల్లో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. ఈ ప్రకటనను కేవలం చిన్న ట్వీట్ గా కాకుండా ఒక గ్రాండ్ ఈవెంట్ గా ప్లాన్ చేయడం వెనుక ఉన్న వ్యూహాలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. రాజమౌళి పెద్ద అప్డేట్ అని ప్రకటించడం ద్వారానే అభిమానుల దృష్టిని ఆకర్షించారు. ఇది సినిమా టైటిల్ అవుతుందా లేక మహేష్ బాబు యొక్క లుక్ రివీల్ అవుతుందా అనే ఆసక్తిని పెంచేందుకు ఈ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ గ్రాండ్ ఈవెంట్ కు రాజమౌళి తనయుడు కార్తికేయ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేస్తూ అధికారికంగా ధృవీకరించారు. ఈ మెగా ఈవెంట్ రామోజీ ఫిలిం సిటీలో జరగనుంది. ఈ నెల 15న ఈ ఈవెంట్ నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఈ ఈవెంట్ స్ట్రీమింగ్ పై ఉన్న సందేహాలకు కార్తికేయ ట్వీట్ లో ప్రముఖ OTT సంస్థ జియో హాట్స్టార్ ఖాతాను ట్యాగ్ చేయడంతో తెరపడింది. జియో హాట్స్టార్ సైతం ఈ వీడియోను పోస్ట్ చేస్తూ భారతదేశంలో SSMB 29 ఈవెంట్ తమ OTT వేదికగా లైవ్ స్ట్రీమింగ్ అవుతుందని ధృవీకరించింది. రామోజీ ఫిలిం సిటీలో భారీ ఈవెంట్ నిర్వహించడం, దాన్ని అత్యంత ప్రజాదరణ కలిగిన OTT ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ చేయడం అనేది సినిమాకు దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా భారీ స్థాయిలో ప్రచారం కల్పించేందుకు రాజమౌళి వేసిన పక్కా ప్లాన్ గా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజమౌళి సినిమాలకు ఆయన కథనం ఎంత ముఖ్యమో దాని ప్రచారం కూడా అంతే ముఖ్యం. SSMB 29 విషయంలో కూడా ఆయన అదే ఫార్ములాను అనుసరిస్తున్నారు. సాధారణ ప్రకటనను సైతం ఒక మెగా ఈవెంట్ గా మార్చడం రాజమౌళి ప్రత్యేకత. ఈ నెల 15న రామోజీ ఫిలిం సిటీ వేదికగా జియో హాట్స్టార్ లో ప్రసారం కానున్న ఈ అద్భుత ఘట్టంలో మహేష్ బాబు అభిమానులకు ఎలాంటి మరపురాని సర్ప్రైజ్ దక్కనుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.